Dear students, in this video, I will explain P block elements. This chapter belongs to second year chemistry. In this chapter consists 5th A, 6th A and 7th A group elements. So first of all, I would like to explain 5th A group elements. 5th A group elements is also called 15th group and nitrogen phosphorus family. So what are the electronic configurations of these elements? Nitrogen phosphorus family. ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీలో ఎలిమెంట్స్ ఆర్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఏఎస్, యాంటిమోనీ అండ్ బిస్మత్. These are the elements. Atomic numbers 7. First element atomic number తెలిస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఒక గ్రూప్లో కానీ 5 ఎలిమెంట్స్ ఉంటే ఈ ఆర్డర్ కలపాలి. 8, 18, 18, 32 కలపాలి. కలపడం అంటే ఏంటి, ఎలా కలపాలి? ఇక ఉండేటటువంటి 7కి ఫస్ట్ అటామిక్ నెంబర్కి 8 కలిపామంటే 15 వస్తుంది. 15కి 18 కలిపితే 33, 33కి 18 కలిపితే 51 అండ్ 51కి 32 కలిపితే 83. కాబట్టి హయ్యర్ అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఈ ఆర్డర్ కానీ గుర్తుపెట్టుకుంటే 5 ఎలిమెంట్స్ ఉండే గ్రూప్లో ఈజీగా రిమైనింగ్ ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్స్ని మనం కనుక్కోవచ్చు. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను 1s2, 2s2, 2p3. మరి ఇప్పుడు షార్ట్ ఫామ్లో ఎలా రాయొచ్చు? ఈ 1s2 బదులు మనం నోబుల్ గ్యాస్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఏమొస్తుంది? హీలియం ఇంటూ 2s2, 2p3. ఇంకా ఫాస్ఫరస్ వచ్చి నియాన్ ఇంటూ 3s2, 3p3. ఆర్సెనిక్ వచ్చి ఆర్గాన్ ఇంటూ 3d10, 4s2, 4p3. ఆర్గాన్ 18 కదా, 18 + 10 ఎంత అవుతుంది? 28. 28 ఒక 5, 33. అదే క్రిప్టాన్ ఇంటూ ఇక్కడ 51 యాంటిమోనీకి రాసేటప్పుడు స్టిబియం అని కూడా అంటారు దీన్ని. యాంటిమోనీకి రాసేటప్పుడు క్రిప్టాన్ 36, 4d10, 4d10, 5s2, 5p3. మరి ఇక్కడ 36 + 10 ఎంత అవుతుంది? 46. 46 ఒక 5, 51 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇంకా బిస్మత్కి 83, జినాన్ ఇంటూ 4f14, 5d10, 6s2, 6p3. సో ఇక్కడ 54 + 14 వచ్చి 68 అవుతుంది, ప్లస్ 10 78 + 5 83. సో వీటన్నిటి నుంచి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్నే మనం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా తీసుకుంటాం. కాబట్టి ns2 np3 అనేది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, ఆక్సిడేషన్ స్టేటు, అదేవిధంగా అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఈ 5 జనరల్ క్యారెక్టరిస్టిక్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను మనందరికి తెలుసు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గ్రూప్ 15 ns2 np3. దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటారు. ఆక్సిడేషన్ స్టేట్, ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ -3, +3 అండ్ +5. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద స్టెబిలిటీ ఆఫ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. అంటే పైనుంచి కిందికి వచ్చేసరికి +5 అనేటటువంటి ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే రిలక్టెన్స్ ఆఫ్ ns2 ఎలక్ట్రాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ బాండింగ్. ఈ 2 + 3 అంటే ఈ 2 ఎలక్ట్రాన్లు, ఈ 3 ఎలక్ట్రాన్లు, మొత్తం ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేస్తే +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. కానీ పైనుంచి కిందకి, పైనుండి క్రిందికి అంటే ఏంటి? నైట్రోజన్ నుంచి బిస్మత్కి వచ్చేసరికి ఈ 2 ఎలక్ట్రాన్లు వ్యాలెన్సీ సెల్లో ఉన్నప్పటికీ ఈ ns ఎలక్ట్రాన్లు బాండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడవు. దాన్ని ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటారు. అటువంటప్పుడు ఈ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో అప్పుడు +2, +3 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఉంటుంది, +5 ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ అటామిక్ సైజ్. అటామిక్ అండ్ అయానిక్ రేడియం ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద అటామిక్ నెంబర్. ఇది మనందరికీ తెలిసిందే.
అటామిక్ నెంబర్ పెరిగితే అటామిక్ సైజ్ కూడా పెరుగుతుంది. అయనైజేషన్ ఎంథాల్పీ, మరి అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, ఎందుకంటే అటామిక్ సైజ్ పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అన్న ఎంథాల్పీ అన్న ఒకటే తగ్గుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, ఎలక్ట్రోనెగటివిటీ కూడా నైట్రోజన్ నుంచి బిస్మత్కి తగ్గుతుంది. ట్రెండ్స్ ఇన్ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ గ్రూప్ 15 ఎలిమెంట్స్. సో ఏ విధంగా కెమికల్ రియాక్టివిటీలో వాటి యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ నోట్ చేశాను. ఫస్ట్ది హైడ్రైడ్స్, అంటే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్తో కలిసి ఏర్పరిచే కాంపౌండ్స్ని హైడ్రైడ్స్ అంటారు. సో 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఫార్మ్ హైడ్రైడ్స్ ఆఫ్ ద టైప్ MH3. M అంటే 15th ఏ గ్రూప్ ఎలిమెంట్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్లో ఏదైనా కావచ్చు. అంటే MH3 టైప్ హైడ్రైడ్స్ని ఇవి ఏర్పరుస్తాయి. ద స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3. అంటే అమ్మోనియా నుంచి BiH3కి స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే అమ్మోనియా ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. రిడ్యూసింగ్ క్యారెక్టర్ ఆఫ్ హైడ్రైడ్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3. అమ్మోనియా నుంచి బిస్మథైన్, BiH3ని ఏమంటారు, బిస్మథైన్ అని కూడా అంటారు. సో బేసిటీ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3, బేసిటీ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఆక్సైడ్స్, అంటే ఈ 15th గ్రూప్ ఎలిమెంట్ ఆక్సిజన్తో కలిసి ఏర్పరిచే కాంపౌండ్స్ని ఆక్సైడ్స్ అంటారు. ఇవి 2 టైప్స్గా ఉంటాయి. ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏర్పరిచే ఆక్సైడ్స్, ఒకటి ట్రయాక్సైడ్స్, 2 పెంటాక్సైడ్స్. ట్రయాక్సైడ్స్ ఫార్ములా M2O3 అయితే పెంటాక్సైడ్స్ M2O5. ది ఆక్సైడ్ ఇన్ ద హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ దట్ ఆఫ్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ ఎక్కువగా ఉంటే అది ఎక్కువ యాసిడ్ నేచర్ కలిగి ఉంటుంది. మరి ఎసిడిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, ఎసిడిక్ క్యారెక్టర్ పై నుంచి కిందకి తగ్గుతుంది. ది ఆక్సైడ్స్ ఆఫ్ M2O3 ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఎసిడిక్, దట్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ యాంఫోటెరిక్ అండ్ బిస్మత్ ఈజ్ బేసిక్. అంటే M2O3 టైప్ ఆక్సైడ్స్ యొక్క నేచర్ని కానీ మనం పైనుంచి గ్రూప్లో టాప్ ఎలిమెంట్ నుంచి బాటమ్ ఎలిమెంట్ వరకు వచ్చినట్లయితే అప్పుడు నైట్రోజను, ఫాస్ఫరస్ ఏర్పరిచేటటువంటి ఆక్సైడ్స్ రెండూ కూడా యాసిడ్ నేచర్ని కలిగి ఉంటాయి. ఆర్సెనిక్, యాంటిమనీ, యాంఫోటెరిక్. యాంఫోటెరిక్ అంటే ఏంటంటే డ్యూయల్ నేచర్, అంటే ఇట్లా యాసిడ్ నేచరు మరియు బేస్ నేచర్ని కలిగి ఉంటాయన్నమాట. బిస్మథైన్ అంటే బిస్మత్ ఏర్పరిచేటటువంటి నైట్రైడ్ మాత్రం బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ హ్యాలైడ్స్, అంటే 15th గ్రూప్ ఎలిమెంట్ హ్యాలోజన్స్తో కలిసి ఏర్పరిచే కాంపౌండ్స్ని హ్యాలైడ్స్ అంటారు. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రై హ్యాలైడ్స్, 2 పెంటా హ్యాలైడ్స్. ఎక్స్ అంటే ఇక్కడ హ్యాలైడ్స్, హ్యాలోజన్స్ ఏవేవి మనకి ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏమంటారు, హ్యాలోజన్స్ అంటారు. ఫ్లోరిన్ వీటికి అందుబాటులో ఉండదు. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 3 ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ ప్లేస్లో మనం రాసుకోవచ్చు. ఎం అంటే 5th గ్రూప్ ఎలిమెంట్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహైలైడ్స్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ వాలెన్సీ సెల్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. నైట్రోజను NCl3 ఏర్పరుస్తుంది, NCl5ను ఏర్పరచలేదు. దానికి రీజన్ ఏంటంటే నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ సెల్ 2s2 2p3, 2d ఉండదు. అదే కానీ ఫాస్ఫరస్ కానీ తీసుకుంటే 3s2 3p3 3d 0 కూడా పెట్టుకోవచ్చు. అంటే అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్స్ 3rd ఆర్బిట్ నుంచి వస్తాయి కాబట్టి నైట్రోజన్లో 2 ఆర్బిట్సే ఉన్నాయి కాబట్టి అక్కడ d ఆర్బిటాల్ అవైలబుల్లో లేవు. d ఆర్బిటాల్ అవైలబుల్లో ఉంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో కొన్ని ఎలక్ట్రాన్స్ d ఆర్బిటాల్స్లో వెళ్ళడం ద్వారా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ వస్తాయి. పెంటాహైలైడ్స్ని కూడా ఏర్పరచగలుగుతుంది. కానీ నైట్రోజన్కి ఇప్పుడు అవకాశము లేదు. పెంటాహైలైడ్స్ ఆర్ మోర్ కోవలెంట్ దెన్ ట్రైహైలైడ్స్ బికాస్ elements in the higher oxidation state exert more polarizing power. All trihalides except nitrogen are stable. అంటే ఇక ట్రైహాలైడ్స్ నైట్రోజన్ ట్రైక్లోరైడ్ మాత్రము అంత స్టేబుల్ ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ నైట్రోజన్ ఓన్లీ NF3 ఈజ్ నోన్ టు బి స్టేబుల్. కాబట్టి నైట్రోజన్ సంబంధించి అయితే నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ ఒకటే స్టేబుల్గా ఉంటుంది. సో అనామలస్ నేచర్ ఆఫ్ నైట్రోజన్, సాధారణంగా ఏంటంటే ఒక గ్రూపులో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఫస్ట్ ఎలిమెంట్కి కొన్ని అసాధారణమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. దాన్ని మనం అనామలస్ నేచర్ అంటారు. నైట్రోజన్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ గ్రూప్ 15 డిఫర్స్ ఫ్రమ్ అదర్ గ్రూప్ మెంబర్స్ బికాస్ ఆఫ్, ఎందుకు
అనామలస్ బిహేవియర్ని కలిగి ఉంటుందంటే దానికి స్మాల్ సైజ్ ఉంటుంది, హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఆబ్సెన్స్ ఆఫ్ p ఆర్బిటాల్ ఇన్ వ్యాలెన్స్ సెల్లో దానికి అంటే వ్యాలెన్స్ సెల్లో d ఆర్బిటాల్ ఉండవు, టెండెన్సీ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్ అంటే నైట్రోజన్కి మల్టిపుల్ బాండ్స్ ఏర్పరిచేటటువంటి స్వభావం కూడా ఉంటుందన్నమాట. ప్రాపర్టీస్, ఎటువంటి డిఫరెన్స్ ప్రాపర్టీస్ని అది రిమైనింగ్ ఎలిమెంట్స్తో అది ఎగ్జిబిట్ చేస్తుందో చూద్దాం. నైట్రోజన్ ఈజ్ ఎ గ్యాస్ వైల్ అదర్ మెంబర్స్ ఆర్ సాలిడ్స్. నైట్రోజన్ అనేది ఒక గ్యాస్, మిగతావన్నీ సాలిడ్స్ అనమాట. నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ డయాటామిక్ వైల్ అదర్ ఎలిమెంట్స్ ఫార్మ్ టెట్రా అటామిక్ మాలిక్యూల్స్ సచ్ యాజ్ P4S4Sb4. డయాటామిక్ అంటే ఏమి, నైట్రోజన్ సాంకేతికం ఏ రాస్తాం మనం, N2 అని రాస్తాం. కాబట్టి ఒక మాలిక్యూల్ని ఏర్పరచడంలో ఎన్ని ఆటమ్స్ పార్టిసిపేట్ చేస్తాయో దాన్ని అటామిసిటీ అంటారు. కాబట్టి నైట్రోజన్ డయాటామిక్, ఇక్కడ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ కూడా టెట్రా అటామిక్స్ అనమాట. ద క్యాటినేషన్ ప్రాపర్టీ ఈజ్ మోర్ ఇన్ నైట్రోజన్ చైన్ containing up to 8 nitrogen atoms are known, but in other elements maximum number is 2. కాబట్టి క్యాటినేషన్ ప్రాపర్టీ అంటే తమలో తామే కలిసిపోవడం, నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్తో కలిసి అలా తమలో తామే ఎలిమెంట్స్ ఒకదాంతో ఒకటి కోవలెంట్ బాండ్స్ ఏర్పరచుకుంటే దాన్ని క్యాటినేషన్ పవర్ అంటారు. అటువంటి క్యాటినేషన్ పవర్ కార్బన్కి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఈ గ్రూప్లో నైట్రోజన్కి. హైడ్రైడ్ ఆఫ్ నైట్రోజన్ ఈ స్టేబుల్ వైల్ హైడ్రైడ్స్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టేబుల్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ రిడ్యూసింగ్ ఏజెంట్. కాబట్టి ఇక్కడ మనం నైట్రోజను మిగతా వాటితో ఏ విధంగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది అని మనం పరిశీలిస్తున్నాము. ఇక్కడ అమోనియా స్టేబుల్గా ఉంటుంది, మిగిలిన హైడ్రైడ్స్ స్టేబుల్గా ఉండవు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఈ చాప్టర్లో మనం వెళ్ళబోతున్నాము, అది సింథసిస్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని ఏ విధంగా తయారు చేస్తారు? అమోనియా కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ బై హ్యాబర్ ప్రాసెస్ బై డైరెక్ట్ రియాక్షన్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. హైడ్రోజన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్ క్యాటలిస్ట్ అండ్ సర్టైన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వద్ద మనం పంపించినట్లయితే అమోనియా తయారవుతుంది. ది అబోవ్ రియాక్షన్ ఈజ్ ఎ రివర్సిబుల్ రియాక్షన్. ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. 1 mole of nitrogen, 3 moles of hydrogen combined to give 2 moles of ammonia. సో ఇక్కడ ఈ అమోనియా తయారీలో మనం చూసినట్లయితే రివర్సిబుల్ రియాక్షన్, 2 sides వేశారు యారో మార్కు. ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్, అంటే కొద్దిగా -46.1 kJ/mole అంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఎక్సోథెర్మిక్, రిలీజ్ అవుతుంది హీట్. అదేవిధంగా ఇక్కడ దీన్ని బట్టి మనం 1 mole of nitrogen, 3 moles of hydrogen, 1 ఇక్కడ నైట్రోజన్కి ముందు ఏమీ లేదంటే 1 ఉందని అర్థం. 1 mole of nitrogen, 3 moles of hydrogen కలిసి 2 moles of ammonia ఏర్పడింది అనమాట. ఆప్టిమమ్ కండిషన్స్ అకార్డింగ్ టు లీ చాట్లర్ ప్రిన్సిపల్, అమోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్ అట్ అబౌట్ 725 to 775 K. కాబట్టి అమోనియా తయారు చేయడానికి ఆప్టిమమ్ టెంపరేచర్ ఎంత అంటే 725 నుంచి 775 కెల్విన్స్ ఏదైనా ఉండొచ్చు. ప్రెజర్ వచ్చి 200 atmospheres. ఐరన్ పౌడర్ మిక్స్డ్ విత్ మాలిబ్డినం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్. సో ఐరన్ పౌడర్ అంటే ఈ సర్ఫేస్ ఏరియాని పెంచడం కోసం మామూలుగా పౌడర్ క్యాటలిస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట. మాలిబ్డినం అంటే ఈ యొక్క క్యాటలిస్ట్ సమర్థవంతంగా పనిచేయడానికి మాలిబ్డినం అనేటటువంటి ప్రమోటర్ ఉంటుంది. ద మాయిశ్చర్ ప్రెజెంట్ ఇన్ అమోనియా మే బి రిమూవ్డ్ బై యూజింగ్ క్విక్ లైమ్. దీనికి కొద్ది క్విక్ లైమ్ కలిపి అమోనియాలో ఉండే మాయిశ్చర్ని కూడా తొలగిస్తారు. అమోనియా కెనాట్ బి డ్రైడ్ బై కాన్సన్ట్రేటెడ్ H2SO4, anhydrous CaCl2 and P4O10 as it acts as reacts with these reagents. అంటే మామూలుగా అమోనియాలో ఉండే తేమ తొలగించడానికి ఏం చెప్పాము, మాయిశ్చర్ తొలగించడానికి క్విక్ లైమే తీసుకోవాలి. ఒకవేళ నువ్వు కానీ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కానీ కాల్షియం క్లోరైడ్ కానీ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ కానీ తీసుకుంటే అప్పుడు అమోనియా వీటితో రియాక్ట్ అయిపోతుంది. మనకి అమోనియాలో ఉండే తేమను మాత్రమే తీసుకోవాలి. కాబట్టి అది ఒక ప్రికాషనరీ స్టెప్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్లో మనం ఏ విధంగా అమోనియాని ప్రిపేర్ చేస్తారు ఇండస్ట్రియల్ మెథడ్లో అని ఒకసారి చూద్దాం. మొట్టమొదట హైడ్రోజన్ నైట్రోజన్ని పైపు ద్వారా లోనికి పంపిస్తారు. దాని మీద కంప్రెస్ చేసి 20 మెగాపాస్కల్స్, ఎం అంటే మెగా, 20 మెగాపాస్కల్స్ ప్రెజర్ని ఈ నైట్రోజన్ హైడ్రోజన్ మిక్సర్ మీద కలిగించి ఈ పైపు గుండా ఇలా క్యాటలిస్ట్ మీదకి పంపుతారు.
ఇక్కడ క్యాటలిస్ట్ ఐరన్ ఆక్సైడ్ ఉండొచ్చు, లేదంటే Al2O3 ప్లస్ K2O కూడా క్యాటలిస్ట్గా తీసుకుంటారు. సుమారు 700K అట్మాస్ఫియర్ ఉందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనం పంపించినటువంటి నైట్రోజను హైడ్రోజను ఈ క్యాటలిస్ట్ ఛాంబర్లో అమోనియాగా మారుతుంది. అమోనియాగా మనం పంపించిన నైట్రోజన్ హైడ్రోజన్ మొత్తంగా అమోనియాగా మారిపోతుందా అంటే కాదు, కొంత భాగం నైట్రోజన్ హైడ్రోజన్ కానీ అలాగే ఉండిపోతుంది. ఆ మిక్సర్ అంటే ఇప్పుడు ఏమేమి ఉంటాయి, బయట వచ్చేటటువంటి ఛాంబర్ నుంచి బయట వచ్చేటటువంటి ఎయిర్లో ఏమేమి ఉంటాయి, నైట్రోజన్ హైడ్రోజన్ అమోనియా. సో ఇటువంటి ఈ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ని నేరుగా ఈ లిక్విడ్ కింద ఉండేటటువంటి టబ్లోకి మనం పంపించి మనం చేసామంటే అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ పైప్ చూడండి, ఈ పైప్ ఏం చేస్తారు, ఇట్లా జిగ్జాగ్గా పెడతారనమాట. అంటే పైనుంచి గ్యాసెస్ ఈ పైప్ నుంచి కిందికి వచ్చేటప్పుడు దాని చుట్టూ కూలర్స్ ఉంటాయి, కండెన్సర్స్ ఉంటాయి. ఆ కండెన్సర్స్ గుండా చాలా కూల్ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల లోపల ఉండేటటువంటి గ్యాసెస్ అన్నీ కూడా కూల్ అవుతాయి. అమోనియా మిగతా రెండింటితో పోలిస్తే అమోనియాకి అంటే ఫ్రీజింగ్ పాయింట్ తక్కువ కాబట్టి వెంటనే అమోనియా లిక్విడ్గా మారిపోయి ఇక్కడ ఉండేటటువంటి టబ్లో కింద వరకు సేకరించబడుతుంది. బట్ నైట్రోజన్ హైడ్రోజన్ వాటిని మనం లిక్విడ్గా మార్చాలంటే అంత సాధ్యం కాదు కాబట్టి ఈ రెండు గ్యాసెస్ కూడా ఈ పైప్ ద్వారా నేరుగా మళ్ళీ పైకి వెళ్తాయి. పైకి వెళ్ళి ఇక్కడ ఉండేటటువంటి పంప్ ఉంటుంది. ఆ పంప్ ఏం చేస్తుందంటే దీన్ని రీసర్క్యులేట్ చేసి మళ్ళీ క్యాటలిస్ట్ ఛాంబర్లోకి పంపిస్తుంది. అంటే ఈ ప్రయోగంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి నైట్రోజన్ హైడ్రోజన్ పంపించేస్తే అది పూర్తిగా మనకి అమోనియాగా మారేంత వరకు రీసర్క్యులేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా. ఇట్ ఈస్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్, లైటర్ దెన్ ఎయిర్. ఇట్ ఈస్ ఈజీలీ లిక్విడ్ డ్యూ టు స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ మాలిక్యూల్స్. బాయిలింగ్ పాయింట్ 239.7 kelvins, melting point 195.2 kelvins. NH3 has trigonal pyramidal shape. దీంట్లో sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. యాక్చువల్గా అయితే sp3 హైబ్రిడైజేషన్ జరిగితే టెట్రాహైడ్రల్ షేప్ ఉండాలి, కానీ అకార్డింగ్ టు VSEPRT రిపల్షన్ బిట్వీన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వల్ల దీని యొక్క షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్కి మారిపోయింది. అదేవిధంగా బాండెడ్ పేర్స్ 3 ఉన్నాయి, లోన్ పేర్స్ 1 ఉంది. బాండ్ యాంగిల్ 107 degrees ఉంటుంది. హైబ్రిడైజేషన్ sp3 జరుగుతుంది. ఇది అమోనియా గురించి. అంటే ఆప్టిమమ్ కండిషన్స్ ఏముంటాయి అనేసి ఇది ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్ అమోనియా చూద్దాం. కెమికల్ రియాక్షన్ విత్ ZnSO4, రియాక్షన్ విత్ కాపర్ సల్ఫేట్. ఇది జింక్ సల్ఫేట్, ఇది కాపర్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్తో అమోనియం హైడ్రాక్సైడ్ అంటే అమోనియాని వాటర్లో కలిపితే అమోనియం హైడ్రాక్సైడ్ వస్తుందన్నమాట. మరి అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చెందిస్తే మనకేమో అమోనియం సల్ఫేట్ వచ్చింది, NH4 twice SO4 అమోనియం సల్ఫేట్. అంటే కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ చెందిస్తే ఇక్కడ ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడింది చూడండి, కాపర్ టెట్రా అమైనో సల్ఫేట్ అంటారు. టెట్రా అమైనో కాపర్ సల్ఫేట్ దీని పేరు. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్, మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ రియాక్షన్ విత్ AgCl చూద్దాం. సిల్వర్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ అమోనియా టు ఫార్మ్ డైఅజోనియం సిల్వర్ క్లోరైడ్. డైఅజోనియం సిల్వర్ క్లోరైడ్ అంటే 2 నైట్రోజన్లు పక్క పక్కన ఉంటే దాన్ని డైఅజో అంటారు. డైఅమోనియం సిల్వర్ క్లోరైడ్. యాక్చువల్గా ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ కాబట్టి డైఅమైనో సిల్వర్ క్లోరైడ్ అంటారు. డైఅమైనో సిల్వర్ క్లోరైడ్. రియాక్షన్ విత్ FeCl3. FeCl3 రియాక్షన్ విత్ అమోనియా సొల్యూషన్ టు ఫార్మ్ రస్ట్. ఎందుకు ఈ ఈక్వేషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ రస్ట్ ఏర్పడుతుంది అమోనియం హైడ్రాక్సైడ్ సమక్షంలో. అమోనియా సొల్యూషన్ అంటే అమోనియం హైడ్రాక్సైడ్ వేసుకుంటాము. Fe2O3 XH2 అని రస్ట్ అంటాం, అంటే ఇనుము తుప్పు పట్టడం. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ అమోనియా. ఇట్ ఈస్ యూజ్డ్ as a refrigerant, for purification of water supplies, in the manufacturing of plastics, explosives, textiles, pesticides, to prepare nitric acid. ఇవన్నీ యూజెస్ ఆఫ్ అమోనియా. అమోనియాను ఏ విధంగా యూజ్ అవుతుంది అని. నెక్స్ట్, నైట్రిక్ ఆక్సైడ్ చూద్దాము. నైట్రిక్ యాసిడ్ని HNO3 అంటారు. మరి ఈ ఆస్వాల్ట్ ప్రాసెస్లో ఈ నైట్రిక్ యాసిడ్ని తయారు చేస్తారు. ఆన్ లార్జ్ స్కేల్ అమోనియా ఈజ్ ప్రిపేర్డ్ బై ఆస్వాల్ట్ ప్రాసెస్. మరి ఆస్వాల్ట్ ప్రాసెస్ ఏంటంటే క్యాటలైటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా బై అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. అంటే అమోనియాని ఆక్సిడేషన్ చేసినట్లయితే నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ ఆక్సిడేషన్కి గురై నైట్రోజన్ డైఆక్సైడ్గా మారుతుంది.
ఆ నైట్రోజన్ డయాక్సైడ్ హైడ్రాలసిస్కి లోనై HNO3 ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ NO ఏర్పడడం, తర్వాత స్టెప్లో అది NO2గా మారడం, తర్వాత అది మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయ్యి HNO3 నైట్రిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటారు? ఆస్వాల్డ్ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. నైట్రిక్ యాసిడ్ తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట ఇది. అదేవిధంగానే ఇంకా నెక్స్ట్ మనం కెమికల్ ప్రాపర్టీస్కి వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము? నైట్రిక్ యాసిడ్ని ఆస్వాల్డ్ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అని నేర్చుకున్నాము. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్. రియాక్షన్ విత్ కాపర్తో ఈ HNO3 ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? HNO3 యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కాబట్టి కాపర్తో HNO3 రియాక్ట్ అయితే కాపర్ నైట్రేట్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ H2O కూడా వచ్చిందనమాట. కాపర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఫార్మ్ క్యూప్రిక్ నైట్రేట్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ NO2 కూడా ఏర్పడుతుంది. రియాక్షన్ విత్ జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ HNO3 టు ఫార్మ్ జింక్ నైట్రేట్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. మరి ఇక్కడ HNO3 రియాక్ట్ అయితే జింక్ నైట్రేట్ ZnNO3 ట్వైస్ ఏర్పడుతుంది ప్లస్ నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటారు నైట్రస్ ఆక్సైడ్ని, లాఫింగ్ గ్యాస్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగానే జింక్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 టు ఫార్మ్ జింక్ నైట్రేట్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. కాబట్టి జింక్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో కానీ మనం వేసినట్లయితే అది జింక్ నైట్రేట్ గాను, అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్ గాను మారుతుంది, NO2 గాను మారుతుంది. రియాక్షన్ విత్ సల్ఫర్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చింది, సల్ఫర్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చింది ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చింది. అదే సల్ఫర్ ఫాస్ఫరస్తో కానీ రియాక్ట్ అయితే ఫాస్ఫారిక్ యాసిడ్ వచ్చింది, నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అనమాట. ఒక 4 నోట్ చేసాం మనము, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మన ప్రాక్టికల్స్లో కూడా వస్తుంది ఇది, బ్రౌన్ రింగ్ టెస్ట్. ఇది ఎలా చేయాలి? బ్రౌన్ రింగ్ టెస్ట్ని ఎలా చేయాలి? బ్రౌన్ రింగ్ టెస్ట్ యూజువలీ క్యారీడ్ అవుట్ బై యాడింగ్ dilute ferrous sulfate solution to an aqua solution containing nitrate ion and then carefully adding concentrated sulfuric acid along the sides of the test tube. A brown ring is formed at the junction of the two solutions. It indicates the presence of nitrate ion in solution. బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేస్తారంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటారు, ఆ టెస్ట్ ట్యూబ్లో డైల్యూట్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ అప్పుడే తయారు చేయాలి. ఫెర్రస్ సల్ఫేట్ని వాటర్లో వేస్తే ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ వస్తుంది. దానికి మనకి ఇచ్చినటువంటి సాల్ట్ని కలపాలి. మనకిచ్చే ఒక సాల్ట్ ఇస్తారు ఐడెంటిఫికేషన్ చేయమని, ఆ సాల్ట్ని కలపాలి. అలా కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఆ టెస్ట్ ట్యూబ్ కొద్దిగా నెమ్మదిగా వాల్చుకున్న తర్వాత వేరే టెస్ట్ ట్యూబ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని డ్రాప్గా ఈ మొదటి టెస్ట్ ట్యూబ్లో ఉండేటటువంటి ఫెర్రస్ సల్ఫేట్కి కలపాలి. అలా కలిపినట్లయితే ఆ 2 సొల్యూషన్స్ కలిసే చోట ఒక బ్రౌన్ రింగ్ ఏర్పడుతుంది. ఆ బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ ఎప్పుడు కానీ నైట్రోజన్ ఐడెంటిఫై చేయడానికి ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ని యూజ్ చేస్తారు. మరి బ్రౌన్ రింగ్ ఫార్ములా కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి, FeH2O5NO పైన 2+ అయాన్, ఇది కాంప్లెక్స్ అయాన్. ఈ విధంగా బ్రౌన్ రింగ్ టెస్ట్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఇట్ ఈస్ used in the manufacturing of explosives like TNT, picric acid and nitroglycerin. TNT అంటే ట్రైనైట్రోటోలిన్, పిక్రిక్ యాసిడ్ అంటే ఈ పిక్రిక్ యాసిడ్ తయారు చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ ఫర్టిలైజర్స్ లైక్ అమ్మోనియం నైట్రేటు, బేసిక్ కాల్షియం నైట్రేటు, చాలా యూజెస్ ఉన్నాయన్నమాట ఈ యొక్క HNO3కి. ముఖ్యంగా ఇక్కడ ఆక్వారిజియా నోట్ చేసాను చూడండి, బంగారు ద్రావణం అంటే బంగారు కరిగించడానికి వాడే సొల్యూషన్ అంటారు దీన్ని. 1:3 రేషియోలో నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమాన్ని మనం ఆక్వారిజియా అంటారనమాట. స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. నైట్రోజన్ atom undergoes sp2 hybridization. It contains planar structure. It contains 2 resonance structures. ఇక్కడ ప్లానార్ స్ట్రక్చర్స్ 2 ఉన్నాయి. ఒకటి ఆరో మార్క్ ఇక్కడ చూడండి, కోవలెంట్ బాండ్ ఈ నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉంది, అంటే రొటేషన్ జరిగిందనమాట. ఇవి రెండింటిని ఏమంటారంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అని అంటారు. నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఏదైనా ఒక ఎలిమెంటు ఆక్సిజన్తోనూ హైడ్రోజన్తోనూ కలిసి ఏర్పరిచే కాంపౌండ్స్ని ఆక్సీ యాసిడ్స్ అంటారు. ఇక్కడ ఎన్ని ఫాస్ఫరస్ ఏర్పరిచేటటువంటి ఆక్సీ యాసిడ్స్, ఫాస్ఫరస్ యాసిడ్, పైరోఫాస్ఫరస్ యాసిడ్, మెటాఫాస్ఫరస్ యాసిడ్, హైపోఫాస్ఫరిక్ యాసిడ్,
ఆర్థోపాస్పారిక్ యాసిడ్, పైరోపాస్పారిక్ యాసిడ్, మెటాపాస్పారిక్ యాసిడ్, పెరాక్సీపాస్పారిక్ యాసిడ్. ఇన్ని ఆక్సీ యాసిడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఆక్సీ యాసిడ్స్ సంబంధించి ముఖ్యమైన అంశం వాటి ఆక్సిడేషన్ స్టేట్స్, బేసిసిటీ నోట్ చేసాం. ఒక యాసిడ్ తీసుకుంటే ఆ యాసిడ్లో ఎన్ని హైడ్రోజన్లు ఉంటాయో ఆ సంఖ్యని దాని బేసిసిటీ అంటారు. అంటే ఎన్ని హైడ్రోజన్ డిస్ప్లేస్ అవుతాయో ఆ సంఖ్యని యాక్చువల్గా చెప్పాలంటే. ముఖ్యంగా ఇక్కడ అన్ని చూసిన దీంట్లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి చూడండి, H3PO2. కానీ దీన్ని ఒక బేస్తో రియాక్ట్ అందిస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఒకే హైడ్రోజన్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఒకే H2O ఏర్పరుస్తుంది. కాబట్టి దీని బేసిసిటీ, ఇది యాసిడే, యాసిడ్కి ఏముంటుంది, బేసిసిటీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ బేసిసిటీలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ట్రక్చర్. ద బేసిసిటీ ఆఫ్ H3PO2 ఈజ్ 1. ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ ద బేసిసిటీ ఆఫ్ H3PO2. దాని స్ట్రక్చర్ ఇలా గీయచ్చు, H3PO2. అదేవిధంగా PCl3 హైడ్రలైజ్డ్ టు పాస్పరస్ యాసిడ్. PCl3ని పాస్పారిక్, ఇది H3PO4 పాస్పారిక్ యాసిడ్, ఇది పాస్పరస్ యాసిడ్. పాస్పరస్ అస్ అని వచ్చిందంటే అది వీక్ యాసిడ్స్ అనమాట. ఇక్కని వచ్చే ఇక్క యాసిడ్స్ అంటారు, అవి స్ట్రాంగ్గా ఉంటాయి. ద బేసిసిటీ ఆఫ్ H3PO3 ఈజ్ 2. ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్, ఇక్కడ బేసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే తెలుస్తుంది, ఇక్కడ ఒక OH ఉంది, ఇక్కడ ఒక OH ఉంది, 2 OHలు ఉన్నాయి. కాబట్టి దీని బేసిసిటీ ఏమవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగానే H3PO2 అండ్ H3PO3 ఆన్ హీటింగ్ గివ్ పాస్పీన్. PH3 అంటే పాస్పీన్. అదేవిధంగానే H3PO4 వస్తూ ఉంది, H3PO పాస్పారిక్ యాసిడ్ వస్తుంది అనమాట. PCl3 ఈజ్ ట్రీటెడ్ విత్ పాస్పరస్ యాసిడ్ టు ఫార్మ్ పైరోపాస్పరస్ యాసిడ్. ద బేసిసిటీ ఆఫ్ H4P2O5 ఈజ్ 2. ద స్ట్రక్చర్ ఆఫ్ H4P2O5 ఈజ్ ఇలా ఉంటుంది అనమాట స్ట్రక్చర్. ద బేసిసిటీ ఆఫ్ HPO2 ఈజ్ 1. ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ POH ఒకటే ఉంటుంది. కాబట్టి దీని బేసిసిటీ అంటే ఈ హైడ్రోజన్ మాత్రమే డిస్ప్లేస్ అవుతుంది, అందుకే దీని బేసిసిటీ 1 అని చెప్తున్నాం. యాసిడ్స్కి బేసిసిటీ ఉంటుంది. ద సొల్యూషన్ ఆఫ్ Na2H2P2O6 ఈజ్ పాస్డ్ త్రూ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ టు ఫార్మ్ హైపోపాస్పరస్ యాసిడ్. సో ఈ విధంగా రెజిన్స్ మనకి ఈ యొక్క హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చేటటువంటి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కానీ వాటిలో మనం డిస్కస్ చేద్దాము. ద బేసిసిటీ ఆఫ్ H4P2O6 ఈజ్ 4. ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్, బేసిసిటీ 4 అన్నారు కాబట్టి 4 OHలు ఉండాలి. సో OH దీనికి 2, ఈ పాస్పరస్కి 2, ఈ పాస్పరస్ 2 OHలు ఇచ్చాము. ఇంకా పాస్పరస్ డబుల్ బాండ్ O ఉంటుంది, మొత్తం 5 బాండ్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 2, 5 బాండ్స్ వస్తాయి. సో ఈ విధంగా మనము ఈ బేసిసిటీ ఆఫ్ H4P2O6ని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రక్చర్ని గీయచ్చు అనమాట. H2P2O6 ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ H3PO3 అండ్ H3PO4. కాబట్టి ఈ మనకి పాస్పరస్ యాసిడ్ ఈ విధంగా తయారు చేయొచ్చు. కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ ట్రీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 టు ఫార్మ్ ఆర్థోపాస్పారిక్ యాసిడ్. ఒకప్పుడు చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట. ఆర్థోపాస్పారిక్ యాసిడ్ని ఎలా తయారు చేస్తారు, H3PO4ని ఎలా తయారు చేస్తారు. దీన్ని పాస్పారిక్ యాసిడ్ అనొచ్చు, లేదా ఆర్థోపాస్పారిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ద బేసిసిటీ ఆఫ్ H3PO4 is 3. ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ H3PO4 అంటే పాస్పారిక్ యాసిడ్. ఈ 13th పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ OHలు? 3 ఉన్నాయి. కాబట్టి బేసిసిటీ ఎంత? 3. కాబట్టి అలా కూడా చెప్పొచ్చు అనమాట. ఆర్థోపాస్పారిక్ యాసిడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ at 250 degrees C టు ఫార్మ్ పైరోపాస్పారిక్ యాసిడ్. ఇది పాస్పారిక్ యాసిడ్. H3PO4 అంటే స్ట్రాంగ్ యాసిడ్. అంటే ఈ 25 degrees సెంటీగ్రేడ్ వేడి చేసినట్లయితే అప్పుడు H4P2O7 వస్తుంది. ఇది కూడా యాసిడే, కాకపోతే ఇక్కడ పాస్పారిక్ యాసిడ్ కంటే స్ట్రాంగ్ కాదు. ద బేసిసిటీ ఆఫ్ H4P2O7 ఈజ్ 4. స్ట్రక్చర్ ఈజ్, ఇంతకుముందు 4 ఉన్నారు కాబట్టి వాళ్ళే ఇచ్చేశారు ఏమని, ద బేసిసిటీ 4 అని. కాబట్టి ఈ పాస్పరస్ల మీద దీని మీద 2 OHలు, దీని మీద 2 OHలు వేయాలి. డబుల్ బాండ్ O, ఇక్కడ డబుల్ బాండ్ O రాయాలి. ఆక్సిజన్కి ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ మధ్యలో తీసుకొని రెండింటిని ఈ విధంగా కనెక్ట్ చేయాలి. H4P2O7 బిహేవ్డ్ యాజ్ ఎ మిక్చర్ ఆఫ్ H3PO4 అండ్ HPO3, మెటాపాస్పారిక్ యాసిడ్ అండ్ ఆర్థోపాస్పారిక్ యాసిడ్. ఈ రెండిట్ల మిశ్రమాన్ని అంటే మిక్చర్ని H4P2O7 అని అంటారు అనమాట. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఈ HNO3కి సంబంధించి ఈ పాస్పరస్ ఆక్సీ యాసిడ్స్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ నోట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగానే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్ గురించి ఇప్పుడు వెళ్దాం. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్, హైపోనైట్రస్ యాసిడ్ H2N2O2, దాని ఆక్సిడేషన్ నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1. అదేవిధంగా నైట్రోజైలిక్ యాసిడ్ H4N2O4,
+2 ఆక్సిడేషన్ స్టేటు. ఇంకా మిగిలిన 3 మనకు తెలుసు. ఏది నైట్రస్ యాసిడ్, HNO2, నైట్రిక్ యాసిడ్, HNO3, పెరాక్సీ నైట్రిక్ యాసిడ్, HNO4. సో ఈ విధంగా మనము ఒక కేటగరైజ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క నైట్రోజన్ ఏర్పరిచేటటువంటి ఆక్సీ యాసిడ్స్ గురించి. మరి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఈ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ని ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నైట్రోజన్ ఫామ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆక్సైడ్స్. నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి ఏర్పరిచే కాంపౌండ్స్ని దాని యొక్క ఆక్సైడ్స్ అంటారు. మరి నైట్రోజన్ ఎటువంటి ఆక్సైడ్స్ని ఏర్పరుస్తుందంటే నైట్రిక్ ఆక్సైడ్ NO, నైట్రస్ ఆక్సైడ్ N2O, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ N2O3, నైట్రోజన్ డయాక్సైడ్ NO2, దీన్ని N2O4 అని కూడా రాయొచ్చు, అండ్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్ N2O5. సో ఇక్కడ మనం చూసినట్లయితే నైట్రిక్ ఆక్సైడ్ దాని యొక్క నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుందంటే +2. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్కి ఆక్సిజన్కి -2 ఎక్కడున్నా, కాబట్టి నైట్రోజన్కి +2, ఇక్కడైతే +1. ఇలా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ నైట్రోజన్ యొక్క సెంట్రల్ ఆటం కాబట్టి +2, +1, +3, +4, +5 వస్తుందన్నమాట. ఇక్కడ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ని NO2 అని రాయొచ్చు, N2O4 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ N2O, NO న్యూట్రల్ అండ్ కలర్లెస్. ఈ నైట్రస్ ఆక్సైడ్ కానీ నైట్రిక్ ఆక్సైడ్ కానీ న్యూట్రల్గా ఉంటాయి, ఎటువంటి యాసిడ్ నేచర్ ఉండదు, బేస్ నేచర్ ఉండదు, కలర్ఫుల్ కాంపౌండ్స్ అవి. అదే అమ్మోనియం నైట్రేట్ వేడి చేస్తే N2O లాఫింగ్ గ్యాస్ వస్తుంది, +H2O వస్తుంది. కాబట్టి మనకి లాఫింగ్ గ్యాస్ కావాలంటే ఎలా తయారు చేయొచ్చు, అమ్మోనియం నైట్రేట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని వేడి చేసామంటే మనకి లాఫింగ్ గ్యాస్ వస్తుంది. సో N2O3, NO2, N2O5 యాసిడ్ నేచర్ని కలిగి ఉంటాయి. NO2 రెజినెన్స్ స్ట్రక్చర్స్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఈ విధంగా యారో మార్క్ ఉన్నప్పుడు మొత్తం ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ వేయండి, అంటే డాట్స్ 6 డాట్స్ పెట్టండి. యారో మార్క్ ద్వారా 2 ఎలక్ట్రాన్లు దీనికి వస్తాయి, నైట్రోజన్ డొనేట్ చేస్తుంది, కాబట్టి ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అదేవిధంగా నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఉంది. ఈ విధంగా డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ మీద 2 చుక్కలు అంటే 2 జతల చుక్కలు పెట్టండి. ఈ 2 జతల చుక్కలు ఇదేంటి తెలియజేస్తాయంటే ఇక్కడే ఆక్సిజన్కి ఈ డబుల్ బాండ్ వల్ల స్టెబిలిటీ ఏర్పడింది, 8 ఎలక్ట్రాన్స్ అయినాయి దానికి షేర్ చేసుకోవడం వల్ల అని. ఆ డబుల్ బాండ్ ఇట్ సైడ్ తీసుకురండి, ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఇట్ సైడ్ తీసుకురండి, అప్పుడు రెజొనెన్స్ స్ట్రక్చర్ మనకి వస్తుందన్నమాట. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ N2O5 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. N2O5 అంటే ఈ నైట్రోజన్కి 2 ఆక్సిజన్లు ఇవ్వండి, నైట్రోజన్కి 2 ఆక్సిజన్లు ఇవ్వండి, మధ్యలో ఒక ఆక్సిజన్ ఒక బ్రిడ్జ్ లాగా వేయండి. మరి ఏ విధంగా అయితే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటే ఈ ఆక్సిజన్ మీద మొత్తం 6 చుక్కలు పెట్టాలి, డబుల్ బాండ్ ఉంటే మాత్రం ఈ ఆక్సిజన్ మీద 2 చుక్కలే పెట్టాలి, 4 చుక్కలు పేరుగా పెట్టాలి. సో దానికి సంబంధించి దీన్ని ఇక్కడ డబుల్ బాండ్ ఇటు సైడ్కి మార్చడం, అదేవిధంగానే ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అటు సైడ్కి రాయడం చేస్తే ఇంకొక స్ట్రక్చర్ వస్తుంది. ఇవి 2 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ N2O5 అని అంటారు అనమాట. నెక్స్ట్ అల్లోట్రోఫీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అల్లోట్రోఫీ అంటే ద అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, వేరు రూపాల్లో లభించడాన్ని అల్లోట్రోఫీ అంటారు. ఫాస్ఫరస్ అవైలబుల్ ఇన్ 3 డిఫరెంట్ ఫార్మ్స్, వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్. మరి వైట్ ఫాస్ఫరస్ పాయిజనస్గా, ఇట్ ఈస్ పాయిజనస్, ఇట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, డిజాల్వ్డ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఇన్ డార్క్ ఇట్ ప్రొడ్యూసెస్ కెమిల్యూమినెసెన్స్, అంటే ఈ వైట్ ఫాస్ఫరస్ చీకట్లో వెలుగునిస్తుంది, అంటే ఇట్లా మండుతుంది. అందుకే శ్మశానాల్లో మనం అలా వెళ్ళినప్పుడు అక్కడ విరిగిన ఎముకల్లో కాల్షియం వైట్ ఫాస్ఫరస్ ఉంటుంది కదా, అది మండినప్పుడు మనకేమంటే అక్కడ మనం ఏదో వేరే ఏమో ఉన్నాయని అనుకుంటాం అనమాట. కాబట్టి ఇన్ డార్క్ ఇట్ ప్రొడ్యూస్ కెమిల్యూమినెసెన్స్, అంటే ఏంటంటే కెమికల్ రియాక్టివిటీ జరిగా వచ్చేటటువంటి ఒక వెలుగుని మనం చూడొచ్చు అని. అదేవిధంగానే ఫాస్ఫరస్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే ఫాస్ఫీన్ ఏర్పడుతుంది. ఫాస్ఫరస్ ఆక్సిడేషన్కి గురి అయితే, అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయితే P4O10 అంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఏర్పడుతుంది. సో ఫాస్ఫరస్ యొక్క స్ట్రక్చర్ ఇది, అంటే 4 కార్నర్స్ ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుంటే ఈ క్వాడ్రిలేటరల్ యొక్క 4 కార్నర్స్ ఆఫ్ ద 4 ఫాస్ఫరస్లో ఉంటాయి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే టెట్రాహైడ్రల్. మరి రెడ్ ఫాస్ఫరస్ గురించి నేర్చుకుంటే ఈ వైట్ ఫాస్ఫరస్ని 573Kకి వేడి చేస్తే రెడ్ ఫాస్ఫరస్ వస్తుందన్నమాట. ఇట్ ఈజ్ నాట్ పాయిజనస్, nitrogen not dissolved in H2 or CS2, less reactive than phosphorus, tetrahedral chain linkage structure. సో ఈ విధంగా ఈ రెడ్ ఫాస్ఫరస్ చైన్ లింకేజ్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్లాక్ ఫాస్ఫరస్, ఇట్ ఈస్ 2 ఫార్మ్స్, ఆల్ఫా ఫాస్ఫరస్ అండ్ బీటా ఫాస్ఫరస్ ఉంటుంది. రెడ్ ఫాస్ఫరస్ని 803Kకి వేడి చేసినట్లయితే ఆల్ఫా ఫాస్ఫరస్ వస్తుందన్నమాట. కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ కొన్ని ఇక్కడ నోట్ చేయటం జరిగింది. దీన్ని SOCl2ని థయోనైల్ క్లోరైడ్ అంటారు, అప్పుడు PCl3 వస్తుంది. ఫాస్ఫరస్ SO2Cl2తో కలిసి రియాక్ట్ చెందిస్తే PCl3నే వస్తుంది.
అదేవిధంగా పాస్పరస్ని పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో కలిపి వేడి చేస్తే రియాక్ట్ చెందిస్తే అప్పుడు పాస్పీన్ వస్తుంది. పాస్పరస్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో కలిసి మనం కానీ రియాక్ట్ చెందిస్తే H3PO4 వస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్ని ఈ పద్ధతిలో తయారు చేయొచ్చు. మరి ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎలిమెంట్స్ గురించి మనం నేర్చుకోవాలి. దాంట్లో ఒకటోది ఏం తెలుసా? పాస్పరస్. పాస్పీన్. PH3 కదా, PH3 అనేది ఒక పాయిజనస్ గ్యాస్ అనమాట, పాయిజనస్ లిక్విడ్, ఇప్పుడు ఉంటే లిక్విడ్. మరి ఇక్కడ ఈ పాస్పీన్కి సంబంధించిన ప్రిపరేషన్ Ca3P2 కాల్షియం ఫాస్ఫైడ్ని H2Oతో రియాక్ట్ అంటే హైడ్రాలిసిస్ చేసినట్లయితే మనకి పాస్పీన్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక యాసిడ్తో రియాక్ట్ చెందించినా కూడా మనకి పాస్పీన్ వస్తుంది. మరి ఈ పాస్పరస్ని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో రియాక్ట్ చెందిస్తే అప్పుడు కూడా మనకి పాస్పీన్ వస్తుంది, NaH2PO2 మిగులుతుంది. కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ CuS కాపర్ సల్ఫేట్తో కానీ పాస్పరస్ అంటే పాస్పీన్ అని పిలవాలి. ఈ పాస్పీన్ కానీ రియాక్ట్ అయితే అప్పుడు మనకి హైడ్రోజన్ సల్ఫేట్ అంటే సల్ఫ్యూరిక్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. HgCl2తో పాస్పీన్ రియాక్ట్ అయితే అప్పుడు మనకి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది అనమాట. నేచర్ ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ అ పాయిజనస్. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ పాస్పీన్ అనేది పాయిజనస్. ఇట్ హ్యాజ్ ఎ బేసిక్ నేచర్. దానికి ఎప్పుడు క్షార స్వభావం ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్ ఇన్ హాల్మ్ సిగ్నల్స్. ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తారంటే హాల్మ్ సిగ్నల్స్లో ఎక్కువగా సిగ్నల్ లైట్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏది ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటో తెలుసా? పాస్పీన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొన్ని చూద్దాం. వై నైట్రోజన్ లెస్ రియాక్టివ్ అట్ రూమ్ టెంపరేచర్? ఎందుకు నైట్రోజన్ చాలా తక్కువగా రియాక్టివిటీని కలిగి ఉంటుంది అంటే డ్యూ టు హై బాండ్ ఎంథాల్పీ ఆఫ్ నైట్రోజన్, ట్రిపుల్ బాండ్ నైట్రోజన్. ఒక నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే నైట్రోజన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఉండేటటువంటి హై బాండ్ ఎంథాల్పీ లెస్ రియాక్టివ్ ఉంటుంది అనమాట. అది లెస్ రియాక్టివ్ అంటే ఎవరితోనూ చర్య జరపదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే రిలక్టెన్స్ ఆఫ్ NS ఎలక్ట్రాన్ టు పార్టిసిపేట్ ఇన్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన రిలక్టెన్స్ ఇంతకుముందు చెప్పాను. NS ఎలక్ట్రాన్స్ డౌన్ ద గ్రూప్ వచ్చినప్పుడు బాండ్లో పార్టిసిపేట్ చేయడానికి అవి ఇష్టపడవు. ఆ విధంగా ఒక వ్యాలెన్సీ సెల్లో ఉండి కూడా బాండ్లో పార్టిసిపేట్ చెయ్యం మేము అనేటటువంటి ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని వాటి స్వభావాన్ని ఒక పేరు పెట్టారు, ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ PH3 హ్యాస్ లోయర్ బాయిలింగ్ పాయింట్ దెన్ NH3. వై? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అన్లైక్ NH3, PH3 మాలిక్యూల్ ఆర్ నాట్ అసోసియేటెడ్ తో హైడ్రోజన్ బాండింగ్ ఇన్ లిక్విడ్ స్టేట్. అమోనియాలో ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. దాన్ని మనం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ అంటారు. అటువంటి హైడ్రోజన్ బాండ్స్ పాస్పీన్లో ఉండవన్నమాట. వై డస్ అమ్మోనియా యాక్ట్స్ యాజ్ ఎ లూయిస్ బేస్? ఇది మంచి క్వశ్చన్. ఏ విధంగా ఎందుకు అమ్మోనియా లూయిస్ బేస్కి యాక్ట్ అవుతుందంటే, లూయిస్ బేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే నేచర్ కలిగి ఉండే వాటిని ఎలక్ట్రాన్ పెయిర్ డొనేటర్ని లూయిస్ బేస్ అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మోనియాలో నైట్రోజన్ మీద సెంట్రల్ ఐటమ్ నైట్రోజన్ కదా, ఈ నైట్రోజన్ మీద 2 చుక్కలు ఉన్నాయి. ఈ 2 చుక్కలు దేన్ని తెలియజేస్తాయి? లోన్ పెయిర్ని తెలియజేస్తాయి. ఆ లోన్ పెయిర్ని ఎవరికైనా డొనేట్ చేస్తుంది కాబట్టి అమ్మోనియా ఆల్వేస్ లూయిస్ బేస్. డ్రా ది స్ట్రక్చర్స్ ఆఫ్ PCl5 అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరు, ట్రైగోనల్ బైపిరమిడల్. ఫస్ట్ త్రిభుజం గీసుకోకూడదు దీనికంతా. ఫస్ట్ పాస్పరస్ రాయాలి, పైకి ఒక క్లోరిన్, కిందకు ఒక క్లోరిన్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి 2 గీతలు, స్ట్రైట్గా ఒక గీత. సో ఈ డాటెడ్ లైన్స్ అన్ని అంటే డాటెడ్ లైన్స్ షేప్ కోసం గీసినట్టువే. ఈ థిక్ లైన్స్ మాత్రమే బాండ్స్. కాబట్టి ఎన్ని బాండ్స్ ఉన్నాయంటే ఏం చెప్పాలి మీరు? 1 2 3 4 5 5 బాండ్స్ ఉన్నాయి. దీని పేరు ఏం పేరు? ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్, నైట్రోజన్ ఎగ్జిస్ట్ ఎ డయాటామిక్ మాలిక్యూల్ ఫాస్ఫరస్ యాజ్ P4. వై? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం నైట్రోజన్ దాని యొక్క అటామిసిటీ 2 అంటే N2 అంతే. N3 ఉండదు, N4 ఉండదు, ఏమి ఉండదు, N2. మరి అదే విధంగానే అంటే దాన్ని డయాటామిక్ అంటారు. మరి ఫాస్ఫరస్ P4 ఎట్టొచ్చింది? ఎందుకు వచ్చింది P4 అంటే నైట్రోజన్ ఇస్ స్మాల్ సైజ్, so easily form triple bond with another nitrogen atom to form nitrogen molecule, but phosphorus large and the size forms only single bonds with other phosphorus atoms in P4 molecule. ఇక్కడ చాలా నీట్ ఆన్సర్ అన్నమాట. ఇది నైట్రోజన్లో స్మాల్ సైజ్ కాబట్టి అది ట్రిపుల్ బాండ్ ఏర్పాటు చేస్తుంది వెంటనే పక్కన ఉండే నైట్రోజన్తో. అదే ఫాస్ఫరస్ అయితే దానికి మాత్రము అలాంటి సామర్థ్యం లేదు కాబట్టి సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల సింగిల్ బాండ్స్ విత్ అదర్ ఫాస్ఫరస్ యాటమ్స్తో కలుపుకొని P4 ఏర్పరుస్తుంది. అంటే 4 ఫాస్ఫరస్లు కలిసి ఉంటాయి. నెక్స్ట్, హౌ డస్ PCl5 రియాక్ట్ విత్ ద ఫాలోవింగ్? ఇది మీరు చూసుకోండి ఈ రియాక్షన్స్ ఎలా జరుగుతాయని. అన్నిట్లోనూ ఇక్కడ ఈ PCl3 ఇది ఒకటి, దాంట్లో
ఇది నాకు తెలిసినంత వరకు ఇది PCl3 పైన ఉండేది, ఇది PCl5. నెక్స్ట్, సో ఇది ఈ చాప్టర్, అంటే ఇది 5th A గ్రూప్ ఎలిమెంట్స్ ఇప్పటి వరకు నేను చెప్పాను. 5th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీ గురించి చెప్పాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.